కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేకపోతుంది అంటారు? ఆయనకు ఎక్స్పీరియన్స్ లేదు ఓకే. పాలిటిక్స్లో. ఆయన ఏం చేస్తుండే ఆయనకే తెలియదు. ఒక కరెక్ట్ పర్సన్కి సీట్ ఇవ్వాలి. ఎవరు పడితే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది అవన్నీ తెలుసుకొని సీట్ ఇవ్వాలి. వాడు మంచివాడా చెడ్డాడా అని ఎవరో రోడ్డు మీద పోయినా దానికి సీట్ ఇస్తుంది కాదు కదా. ఎవరు పడి అందరి హైటెక్ సిటీ అందరికీ తెలుసు ఎవరికి ఓటు వేయాలి ఎవరికి వేయకూడదని. కానీ ఇప్పుడు మీరు ఓటేస్తున్నారు, నేను ఓటేస్తున్నా, కానీ మన ఓటు చెల్తలేదు అక్కడ. అందులో ఇది దాని ఏమో ఓటర్ ప్యాడ్ ఉంది కదా, అందులో కూడా తారుమారు అయిపోతుంది. కరెక్ట్ పర్సన్ లేడు. ఎవరైనా మంచి ఎడ్యుకేషన్ ఉన్న పర్సన్కి ఇవ్వండి, మంచి వాళ్ళని నించుండబెట్టండి ఎలక్షన్స్లో. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడండి, వాడు కరెక్టా రాంగా అని చూడండి. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బాగలేదు. సో మీరు ఏ పార్టీకి ఓటేసారో తెలుసుకోవచ్చా సార్? నేను ఏ పార్టీ నాకు ఓటనే ఎవరికి తెలుసుకోలేదు. నేను ముందు మీరు మేము వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి వేసేది. ఈ ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళు మన ఇండిపెండెన్స్ అంటే ఈ రాజకీయం స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళ ముగ్గురే కరెక్ట్గా చేసింది. ఈ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ చేయడం కానీ, భేదంలను ఆదుకోవడం కానీ. ఇప్పుడున్న గవర్నమెంట్, ఇప్పుడున్న సీఎం చేస్తారని మాత్రం ఎవరికి నమ్మకం లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక 2-3 ఇయర్స్ రేవంత్ రెడ్డి ఉండబోతున్నాడు. సో ఈ 2 ఇయర్స్లో మీ ప్రకారం అయితే చేంజెస్ ఏం లేవని మీరు అంటున్నారు. సో ఇన్ కేస్ ఆయన ఏమైనా చెయ్యాలి అనుకుంటే ఏమేమి చేంజెస్ చేస్తే బాగుంటాయి? ఆయన వల్ల కాదు, ఏం చేంజ్ చేయలేడుగా. అంతే అంటారా? ఇది దీంతోనే ఆయన ముగించుకొని నెక్స్ట్ 3 ఇయర్స్ వరకు సీఎం ఉండి ముగించుకొని ఏదైనా యాత్రలు చేసుకుంటే బాగుంటుంది. తిరుపతి, శ్రీశైలము అటువంటి యాత్రలు చేసుకుంటే బాగుంటుంది. ఆయన వల్ల కాదు. సో మీ ప్రకారం ఏ పార్టీ వస్తే బాగుంటుంది సార్ మన తెలంగాణ? సెంట్రల్లో రూలింగ్ పార్టీ జనతా పార్టీ ఉన్నది, భారతీయ జనతా పార్టీ. వాళ్ళకు కూడా ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎంత కష్టపడతారో మీ అందరికీ తెలుసు. అటల్ బిహారీ వాజ్పేయి తర్వాత పాకిస్తాన్తో యుద్ధం చేసి మన నరేంద్ర మోడీ గారు తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల ఎవరి వల్ల కూడా కాలేదు. అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు మీకు తెలుసు, కార్గిల్లో యుద్ధం జరిగినప్పుడు అక్కడ మన ఆర్మీ వాళ్ళు వెళ్ళి అక్కడ జెండా బాతేసి వచ్చినారు. ఇక్కడ ఒక చేంజెస్ రావాలని అనేది. కరప్షన్ ఎక్కువైపోయింది, డబ్బులు ఎక్కడ పోతుంది, లక్షల కోట్లు తెస్తున్నారు. దాని లెక్కేది లెక్కైతే ఉండాలి కదా. ఒక చిన్న టీ పాయింట్ హోటల్ నడిపించేటోడు వాడికి డైలీ లెక్క తెలుస్తుంది, రోజు ఎంతమంది పని చేస్తారో, ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది.